అంటే ఇప్పటి వరకు ఒక 10,000 మందిని రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దిగ్గజాల్లాగా మీరు తయారు చేశారు. ఆ దగ్గరనే ఉంచుకుంటే నేను మాత్రమే బాగుపడతానేమో అని అనిపించింది. నా ట్రైనింగ్స్ ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నా దగ్గర. సో ఎందుకంటే ఈ రోజు నాకు ఒక నేమ్ వచ్చింది మార్కెట్లో అంటే బికాస్ ఆఫ్ మై గురువు కంపెనీ నాగేశ్వరరావు. ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అంటారు? హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతమంది భయానికి బిల్డింగ్లు కూల్చేయడం, కొంతమంది ప్రాపర్టీలు కోల్పోవడం, దీని ద్వారా ఒక కోవిడ్ వైరస్ కంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. రేవంత్ పాలనలో ఇది కంప్లీట్ గా ఢమాల్. రేవంత్ రెడ్డి పరిపాలనలో మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ కుప్ప కూలిపోయిందని చెప్పి డిఫరెంట్ అప్రూవల్స్ ఉన్న వాటిని ఎవరు టచ్ చేయకూడదని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం అసలు లేదు అన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా అంతే ఖాళీగా ఉండాలి కదా. జస్ట్ ఇది ఒక మౌత్ పబ్లిసిటీ తప్ప వాస్తవానికి చూస్తే గనక అసలు రియల్ ఎస్టేట్ అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? రియల్ ఎస్టేట్ అంటే మాటలు వస్తే చాలు డబ్బు సంపాదించాలని ఇది ఒక అపోహ ఉంది. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ నాలుగిట్లలో వాళ్ళు కొంచెం ఒక ఇన్వెస్టర్ ని మెప్పించాలన్నా ఒప్పించాలన్నా ఎలాంటి స్కిల్ ఉండాలనేది. చాలా మంది ఫ్లాట్ ని ప్లాట్ అంటారు, ప్లాట్ ని ఫ్లాట్ అంటారు. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, తర్వాత రిసార్ట్స్ ఉంటాయి. డబ్బు సంపాదించవచ్చు ఇది ఒక్క ఆలోచనతో వస్తారు. కానీ ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి కదా. అంటే మనం ఎవరైనా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఇది కరెక్టా కాదా, దీన్ని మనం ఎలా గుర్తించాలంటారు? లేదంటే DTCP అప్రూవల్ ఉందా, YTD అప్రూవల్ ఉందా, ముడా అప్రూవల్ ఉందా, సరే ఇవన్నిటితో పాటు. వెల్కమ్ టు VV న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈ రోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా శ్రవణ్ వర్మ గారు మన VV స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటి వరకు ఒక 10,000 మందికి శిక్షణ ఇచ్చి దిగ్గజాల్లాగా ఆయన తయారు చేయడం జరిగింది. అంతేకాదు ఒక మోటివేటర్ కూడా. ఇలాంటి చాలా చిన్న వయసులో ఎన్నో రకాల అంటే బిజినెస్లు అనే కావచ్చు, ఒక ట్రైనర్ అనే కావచ్చు, ఒకటి కాదు, ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే నాకు అనిపిస్తూ ఉంది. అలాంటి పర్సన్ ఈరోజు మన VV స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూడగానే ఏదో తెలియనటువంటి ఆనందం, జోష్ వచ్చేసింది. ఎందుకని అడగరా? చెప్పండి మేడం. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 10,000 మందిని రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దిగ్గజాల్లాగా మీరు తయారు చేశారు. అంటే భవిష్యత్తులో మాకు కూడా ఏదైనా ఒక ఆలోచన ఉంది అనుకోండి, మమ్మల్ని కూడా అలా తయారు చేస్తారా? తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, అసలు శ్రవణ్ వర్మ గారు ఎవరు, ఏంటి అంటే మా VV న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? శ్రవణ్ వర్మ అనగానే అందరికీ ఒక జస్ట్ వ్యక్తి మాత్రమే కనబడతా ఉంటాడు. కానీ శ్రవణ్ వర్మ వెనుక చాలా కృషి, కష్టం ఉంది. ఎందుకంటే రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి ఈరోజు 1000 మంది ముందు నేను నిలబడుతున్నాను. అండ్ డయాస్లో మీద నుంచి నేను చెప్తున్నానంటే దీని వెనుక ఎంతో కష్టం ఉందండి. ఒక్కరోజు వచ్చేది కాదు ఏదైనా సక్సెస్ అనేది. సో ఇది నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్న కష్టం ఈరోజు. కాబట్టి ఈరోజు V5 న్యూస్లో నేను మీ ముందు కూర్చున్నాను. అండ్ నేను ఒక కార్పొరేట్ ట్రైనర్గా మరియు అండ్ బిజినెస్ కోచ్గా నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ కంపెనీస్కి కూడా నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ పైన అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, సైకాలజీ క్లాసెస్ కానీ ఇవన్నీ నేను చెప్తా ఉంటాను. సో దీని ద్వారా నాకంటూ నేను మంచి బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నాను మార్కెట్లో. శ్రవణ్ వర్మ గారంటే ఒక వాయిస్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పే విధానికి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. సో అలా చాలా మంది చెప్పున్నారు ఈ రోజు వరకు. శ్రవణ్ వర్మ వాయిస్ అంటే ఒక అసెట్ అని చెప్తా ఉంటారు. అది నా లోపల ఉన్నందుకు నేను నిజంగా నా పేరెంట్స్కి మరియు గాడ్కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తానండి. రెగ్యులర్గా కొంతమందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, బిజినెస్ పరంగా కానీ అన్ని రకాల సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుందండి. ప్రత్యేకంగా అతి చిన్న వయసులో అంటే కొన్ని వేల మందికి మీరు లైఫ్ ఇచ్చారని మనం చెప్పాలి. ఒక్క రూపాయి పెట్టుబడి లేకోకుండా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే కొన్ని వేల కోట్లు సంపాదించి ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉండటమే కాకుండా వాళ్ళు ఎంతోమంది వేలాది మందికి ఉపాధిని కల్పించడం వాళ్ళతోనే సాధ్యమవుతుంది. మన దగ్గర డబ్బు ఉంటేనే ఏదైనా చేయడం సాధ్యమవుతుంది. అలాంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు అంటే వాళ్ళు 1 రూపీ లేకుండా కూడా ఈ రోజున మనం ఒక 1000 కోట్ల అధిపతులను మనం చూస్తూ ఉన్నాం. అది చిన్న విషయం కాదు. రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఇష్టపడేటటువంటి వ్యాపారం. ఎన్ని చేసినా సెలబ్రిటీస్ని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటామండి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక టైంలో చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఓకే, సక్సెస్ అయ్యారంటే ఇంకా ముందుకు వెళ్తారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళ సైడ్ బిజినెస్ ఏదైనా చెప్పుకోవడానికి కానీ వాళ్ళు చేసేది కానీ
ఎంతో ధైర్యం అనమాట రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం చేస్తున్నాము అంటే. అలాంటి రంగాన్ని మీరు ఎంచుకున్నారు, కానీ అతి తక్కువ అంటే ఒక 3 yearsలోనే ఇంత సక్సెస్ని మీకు సాధించడం ఎలా సాధ్యమైంది అంటారు? ఎస్ మ్యామ్. అయితే ఈ రియల్ ఎస్టేట్కి రాగానే నాకు ఇందులో కొన్ని క్వాలిటీస్ నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న ద్వారా ఇది నేను నేర్చుకొని ఇక్కడే ఉంచుకోకూడదు, నా దగ్గరనే ఉంచుకుంటే నేను మాత్రమే బాగుపడతానేమో అని అనిపించింది. సో ఇలా కాకుండా నేను కొన్ని కోర్సెస్ ద్వారా 1000 మందికి నేను అందించాలి. అందించిన తర్వాత వాళ్ళు కూడా ఈ కోర్స్ ద్వారా ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా అనే ఉద్దేశంతో నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ట్రైనింగ్ కోర్స్ అనేది ఒక మాడ్యూల్ని డిజైన్ చేసి దీని ద్వారా నేను ఇప్పటి వరకు 10,000కు పైగా నేను ట్రైనింగ్స్ ఇచ్చున్నాను. నా ట్రైనింగ్స్ ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారు అండ్ నేర్చుకొని, శ్రవణ్ సార్ మీ ద్వారా నేను నేర్చుకొని ఈ రోజు నేను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వీలే కాకుండా ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే జూమ్ ద్వారా వాళ్ళకి నేను కోర్సెస్ కండక్ట్ చేయడం జరిగింది. లైక్ 5 days ఆన్లైన్ కోర్స్, అంటే ఎవ్రీ డే ఒక 1 hour నుంచి 1.5 hour కోర్స్ అనేది నేను స్పెషల్ గా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి నాయి. సో దీని ద్వారా చాలా మంది ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడి ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఒక హ్యాండ్ హోల్డింగ్ లాగా నేను పట్టుకొని వాళ్ళని నడిపేయడం జరిగిందండి. సో దాని ద్వారా చాలా మంది డబ్బు కూడా సంపాదించుకున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు చాలా అంటే రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్లేసెస్ ఏమున్నాయి హైదరాబాద్ లో, ఇలాంటి దానిపైన ఎంతో అవేర్నెస్ సెషన్స్ అనేది చేయడం జరిగింది ఇప్పటివరకు. అంటే ఇప్పుడు మీరు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంతవరకు ఇన్ని వేల మందికి మీరు ట్రైన్ చేశారు. అవునండి. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళతో డైరెక్ట్ గా కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళకి కూడా మీరు ట్రైన్ చేయడం జరుగుతుంది అంటారా? ఎస్ మేడం. ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీకి నేను ఒక మెంటర్ గా చేస్తున్నాను. టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఒక మెంటర్ గా చేస్తున్నాను. సో నా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా దాంట్లో లీడర్స్ ని డెవలప్ చేస్తాం. అంటే వాళ్ళకి అసోసియేట్స్ మార్కెటింగ్ టీమ్ ఉంటది కాబట్టి ఆ టీమ్ ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అనే దానిపైన డిఫరెంట్ కోర్స్ మాడ్యూల్ ఉంటది. వాళ్ళకి ఎవ్రీ వీక్ మనం ఎలాంటి మాడ్యూల్ అందించాలి, వాళ్ళకి ఈ మాడ్యూల్ అందించడమే కాదు, వాళ్ళకి రివ్యూ మీటింగ్స్ ఎలా చేయాలి, తర్వాత లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, ఒక గోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, పర్ఫార్మెన్స్ ని పెంచాలంటే నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళకి ఎలా తీసుకెళ్లాలి అని ఒక డైరెక్షన్ మనం చూపించే విధంగా నా మాడ్యూల్స్ అనేది నేను చేస్తా ఉంటానండి. అయితే శ్రవణ్ గారు, మీరు మన గంప నాగేశ్వరరావు గారి అంటే మోటివేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మీరు అంత ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడిగా ఈ రోజున మీరు ఇన్ని వేల మందికి మీరు నేర్పించగలుగుతున్నారు అంటే ఇది కూడా మీకు ఒక రకంగా చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవాలా? ఎస్ మేడం, తప్పకుండా. ఎందుకంటే గంప సార్ అంటే మా గురువు గారు. ఓకేనా, సారు ద్వారా ఈ రోజు నేను ఎంతో మందికి పరిచయం అయ్యాను. సో రియల్లీ ఒక గాడ్ ఫాదర్ అని చెప్తాను సార్ అంటే నాకు. సో ఎందుకంటే ఈ రోజు నాకు ఒక నేమ్ వచ్చింది మార్కెట్ లో అంటే బికాస్ ఆఫ్ మై గురు గంప నాగేశ్వరరావు గారు. సో ఆయనకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే గంప నాగేశ్వరరావు గారితో కొంత అనుబంధం మాకు కూడా ఉందండి. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా మా ఆఫీస్ కూడా కాల్ రావడం జరిగింది. మన ప్రియ శిష్యుడు, తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మీరు తనను కూడా ఇంటర్వ్యూ చేయాలి, మీ ఛానల్ ద్వారా ఎంతో మందికి తనని పరిచయం చేయాలి, మరి ఎంతో మందికి తన లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఈ విషయం అంటే ఈ రకంగా మీ గురించి తను మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఎందుకంటే ఆయన మాటలు వింటున్నప్పుడే ప్రతి ఒక్కరం జస్ట్ ఒక 1/2 hour ఆయన దగ్గర కూర్చుంటేనే మనలో ఎంతో చేంజ్ వస్తుంది 100%. అట్లాంటిది మీరు ఆయన శిష్యులుగా ఉన్నారు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉండబట్టే ఈ రోజున ఇంత స్థాయిలో ఇన్ని వేల మందిని మీరు గైడ్ చేయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్ మేడం, తప్పకుండా మేడం. ఎందుకంటే ఆయన డైరెక్షన్, ఆయన ట్రైనింగ్ ద్వారానే నేను ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ లో ఉన్నాను. ఎందుకంటే ఎంతో నేర్పించారండి. అందుకే అంటున్నాను, ఆయనకి ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను. సో ఇప్పటికి కూడా నేర్పిస్తూనే ఉన్నారు. ఈ డైరెక్షన్ లో వెళ్తే మనం బాగుంటాము, శ్రవణ్ యూ షుడ్ బి హియర్ అని చెప్తాడు ఎప్పుడు కూడా. సో రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తాడు. సో నాకు ఒక్కటే మెంటర్ అన్నమాట, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెంటర్ మై గురు గంప నాగేశ్వరరావు. సో ఇంతగా నేను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే అసలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, అసలు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అంటారు మీ అభిప్రాయం ప్రకారం? సో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే పరిస్థితి కనుక ఇది ఒక 60 years చరిత్ర ఉంది దీనికి. ఏదో నిన్న మొన్న రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వలేదు. సో ఈ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా డౌన్ ఉంది మార్కెట్ రైట్ నౌ. కానీ ఎందుకనంటే బికాస్ ఆఫ్ హైడ్రా అని మొన్నటి వరకు మనకు ఈ హైడ్రా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే టేకప్ చేసిందో మన తెలంగాణ స్టేట్ ని, హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం, హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత
కొంతమంది భయానికి గురైపోవడం, ఒక అపోహలు వచ్చేసిన చాలా మందికి ఇవ్వండి దీనిపైన. సో ఇవన్నీ ఏంటి అంటే జనరల్ గా హైడ్రా అనేది ఒక నెగటివ్ ఆబ్జెక్టివ్ కాదు ఇది. సో నెగటివ్ ఆబ్జెక్టివ్ ఎందుకని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నారంటే అండి, దీని ద్వారా బిల్డింగ్లు కూల్చేయడం, కొంతమంది ప్రాపర్టీలు కోల్పోవడం, దీని ద్వారా ఒక కోవిడ్ వైరస్ కంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది నెగటివ్ వైబ్ అనేది. కానీ వాస్తవానికి చూస్తే ఇది హైడ్రా అనేది ఒక మంచి సిచ్యువేషన్ అండ్ ఒక మంచి సందర్భం అన్నమాట. ఎందుకని అడిగితే రానున్న రోజులలో FTL గానీ బఫర్ జోన్స్ గానీ ఇవన్నీ ఎలాంటివి ఉండవు ఇంకా. సో ఎందుకంటే హైడ్రా ఉంది కాబట్టి. హైడ్రా లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనాలు ఇన్ని రోజులు. సో ఇప్పుడు రానున్న రోజులలో హైడ్రా అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. దీనికంటూ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు హైదరాబాద్ లో. అండ్ తక్కువ ఉన్న టైంలోనే, అంటే మార్కెట్ డౌన్ ఉన్న టైంలోనే మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే అది పెరుగుతూ ఉంటుంది, లైక్ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా చూడాలి అంటే కనుక హైడ్రా విషయాన్ని తీసుకుంటే దీనివల్ల అంటే ఇప్పుడు ప్రజలు కొంతవరకు నష్టపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక మంచికి అని మనం 100% మాట్లాడుకోవాలండి. ఎస్ అండి, తప్పకుండా. అంతే కదండి. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా అలానే మాట్లాడుకున్నారంతా. అవునండి. అలా మాట్లాడుకున్న మనుషులు ఈ రోజున ఇంత డెవలప్మెంట్ ఏ విధంగా అయింది అండి. ఎస్ అండి, కరెక్ట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ మన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే మనం చూసుకుంటున్నామో ఇది రేవంత్ పాలనలో ఇది కంప్లీట్ గా ఢమాల్ అని మాట్లాడే వరకు మీరు ఏం చెప్తారు? సో అది ఫస్ట్ మాట్లాడారండి. ఓకే, రేవంత్ రెడ్డి పరిపాలనలో మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ కుప్ప కూలిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు కొద్దిగా తగ్గుతా వచ్చింది. మనం ఎగ్జాంపుల్ అంటే నేను కోవిడ్ వైరస్ కి ఎందుకు లింక్ చేస్తున్నానంటే, ఇది కోవిడ్ వైరస్ ఎప్పుడైతే వచ్చిందో 2019 కోవిడ్ వైరస్ మనకు స్టార్ట్ అయింది. సో ఇది స్టార్ట్ అయినప్పుడు దాని రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే, అంటే పవర్ ఎక్కువ ఉండే. ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు చనిపోవడం జరిగింది, ఇల్నెస్ అయిపోయారు, చాలా ఇబ్బందులు పడినారు. కానీ గ్రాడ్యువల్ గా ఏమైంది, అది తగ్గిపోయింది, దాని స్ట్రెంత్ తగ్గిపోయింది, వైరస్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఇప్పుడు కూడా అంతే, కోవిడ్ హైడ్రా కూడా ఏమవుతుందంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయగానే దీని గురించి అసలు ఎవరికి అర్థం కాలేదు, అసలు అవగాహన లేదు వాట్ ఈస్ హైడ్రా అనేది. సో దీని వల్ల చాలా మంది ఫస్ట్ ఒక 2-3 months ఇబ్బందులు పడినారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే హైడ్రా ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోయింది హైదరాబాద్ లో. ఎందుకంటే ఏదైనా మొదలుగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటదండి ఎవరికైనా, అది తెలియకనో లేకపోతే తెలుసో లేకపోతే మౌత్ పబ్లిసిటీ ద్వారా లేకపోతే తప్పుడు ప్రచారం చేయడం ద్వారా దీని ద్వారా ఇబ్బందులు పడతా ఉంటారు. కానీ హైడ్రా అనేది ఒక మంచి తరుణం ఇది. ఎందుకంటే హైడ్రా ఆబ్జెక్టివ్ ఏంది, FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ని కాపాడడానికి, బఫర్ జోన్స్ ని కాపాడడానికి. ఏదైతే చెరువులు ఉంటాయో ఆ చెరువుల దగ్గర మనం ఒక బఫర్ జోన్ అనేది ఉంటుంది, ఆ బఫర్ జోన్ ఖచ్చితంగా ఉండాలి, FTL ఉండాలి అనే ఆబ్జెక్టివ్స్ మాత్రమే హైడ్రావి. కానీ లైక్ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ ని కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ అప్రూవల్స్ ఉన్న వాటిని ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మళ్ళీ తర్వాత. ఎందుకంటే ప్రజలు తప్పుగా దీన్ని తీసుకోకూడదు, ఇది మీరు దీని గురించి కరెక్ట్ గా తెలుసుకోండి అని చెప్పేసి మళ్ళీ అవేర్నెస్ సెషన్స్ కూడా చేయడం జరిగింది. అవేర్నెస్ కూడా చాలా ప్రెస్ లో కూడా చెప్పున్నారు. అంటే మరొక 5 సంవత్సరాలు ఇలానే ఉంటుంది, మీరు ఎవరో పెట్టుబడులు పెట్టొద్దు అనేది మనం ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉంటే. అలాగే అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే గనక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చూసుకుంటే అసలు మనం అక్కడికి వెళ్తే ఖాళీ ఉండట్లేదు. అవునండి, ఇంచుమించు రోజు చూస్తుంటే ఒక 100 to 200 మెంబర్స్ వరకు అక్కడ రిజిస్ట్రేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం అసలు లేదు అన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా అంతే ఖాళీగా ఉండాలి కదా. అవునండి, వాస్తవం అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనడానికి జస్ట్ ఇది ఒక మౌత్ పబ్లిసిటీ తప్ప వాస్తవానికి చూస్తే గనక అసలు రియల్ ఎస్టేట్ పడిపోలేదండి. రియల్ ఎస్టేట్ పడిపోతే సిచ్యువేషన్స్ ఇలా ఉండవు, ఎందుకంటే మార్కెట్ మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నాం కాబట్టి మేము ఒక ఎక్స్పర్ట్స్ గా మీకు చెప్తా ఉన్నాము. ఇప్పుడు SRO మీరు అన్నది లైక్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎవ్రీడే ఒక 100 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. మరి రిజిస్ట్రేషన్ జరగకూడదు కదా రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు. మరి ప్రతిరోజు క్యూల వారీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనుకుంటే 100% రియల్ ఎస్టేట్ మంచి సిచ్యువేషన్ లో ఉంది. అండ్ ఇంకొకటి, రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే మార్కెట్ లో రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటే మనకి రానున్న రోజులలో పెట్టుబడి అనేది అద్భుతంగా ఉంటది, రెట్టింపు అవుతుంది ఏది ఇన్వెస్ట్మెంట్ అనేది. అదే ఇప్పుడు చాలా పెరిగిపోయింది, అప్పుడు మనం కొంటే ఎలా పెరుగుతుందండి? సో ఇప్పుడు జనాలు గోల్డ్ ఎప్పుడు కొంటారు? రేట్ తగ్గినప్పుడే కొంటారు, ఎందుకంటే పెరుగుతుందని ఉద్దేశంతో. ఇది కూడా అంతే. సో సిచ్యువేషన్ బాగా లేనప్పుడే కొనుక్కుంటే ఒక సామాన్యుడైనా లేకపోతే ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇది రైట్ టైం అన్నమాట. రానున్న రోజులలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది రాబోతున్నాయి. అంటే మీరు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించే కాదు, మీరు మార్కెటింగ్ సంబంధించి కానీ IT సంబంధించి కానీ ప్రతి ఒక్క దాంతో కూడా అన్నిట్లో మీరు నిష్ణాతులనే చెప్పొచ్చు. అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎస్ మ్యామ్, ఎందుకంటే రియల్ ఎస్టేట్లకి చాలా మంది అసోసియేట్స్ వస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు ప్రతిరోజు జాయిన్ అవుతా ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో. కానీ రియల్ ఎస్టేట్ ప్రపంచంలోకి రావడం చాలా మంచి విషయం,
కానీ వచ్చిన తర్వాత కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఆ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. కమ్యూనికేషన్ అంటే చాలా మంది జనరల్ గా మాట్లాడడం అనుకుంటారు. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం కాదు. LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 వాళ్ళు కొంచెం ఎక్సెల్ అయి ఉండాలి. అంటే ఇది ఎక్సెల్ అవ్వడం అంటే మరి ఇది ఇమీడియట్ గా అందరికి వస్తుందా? రాదు. కానీ ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. స్కిల్ క్యాన్ బి డెవలప్డ్ ఎట్ ఎనీ టైం. మనం ఏదైనా స్కిల్ నేర్చుకోవచ్చు. సో ఇదొక కమ్యూనికేషన్ కూడా ఒక స్కిల్ అన్నమాట. ఇది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. సో ఈ ఆర్ట్ ని ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను అండ్ మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఎందుకంటే లిజనింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మాట్లాడతారు అంటే రియల్ ఎస్టేట్ అంటే మాటలు వస్తే చాలు డబ్బు సంపాదించడం అనేది ఒక అపోహ ఉంది జనరల్ గా. ఇది ఒక ఆలోచన కూడా ఉంటుంది చాలా మందికి. కాదండి, ఎందుకంటే ఇన్వెస్టర్ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ గా ఆన్సర్ ఎలా ఇస్తాం అంటే ఎప్పుడైతే మనం చాలా చక్కగా విన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ ఇవ్వగలుగుతాం. సో ఇది ఫస్ట్ క్వాలిటీ అండి. సెకండ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ గ్రూమింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రూమింగ్ అనే విషయం నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఇది PR కి సంబంధించిన ఫీల్డ్ అండి. పబ్లిక్ రిలేషన్స్ ఫీల్డ్ అన్నమాట రియల్ ఎస్టేట్ అనేది. మనము ఎవరితోనే డీల్ చేస్తాము, పబ్లిక్ తోనే డీల్ చేస్తాం రియల్ ఎస్టేట్ అనగానే. సో మరి మనం పబ్లిక్ లో ఉంటున్నామంటే మన గ్రూమింగ్ ఎంత చక్కగా ఉండాలి. ఓకే, మనం వేసుకుంటున్న డ్రెస్ కానీ మన అపియరెన్స్ కానీ ఇది చాలా అందంగా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు అందంగా ఉంటారండి, కానీ కొంచెం గ్రూమింగ్, కార్పొరేట్ గ్రూమింగ్ అని మాట్లాడుతున్నాను. ఈ గ్రూమింగ్ అనేది ప్రతి ఒక్కరు లేవగానే మామూలుగా అందరూ వాళ్ళు గ్రూమింగ్ అవుతా ఉంటారు. జనరల్లీ కార్పొరేట్ గ్రూమింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద బిజినెస్. బిజినెస్ లో ఎక్సెల్ అవ్వాలంటే కార్పొరేట్ గ్రూమింగ్ ఉండాలి. ఈ కార్పొరేట్ గ్రూమింగ్ అంటే లైక్ ఒక రియల్ ఎస్టేట్ అసోసియేట్ అంటే ఒక కోట్లకు రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ మనం సేల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక బ్లేజరో లేదంటే ఒక మంచి వేస్ట్ కోటో ఒక బిజినెస్ ఫార్మల్ వేసుకుంటే అది డిఫరెంట్ లుక్ ఇస్తుంది అనమాట. ఆ ప్లెజెంట్ లుక్ ద్వారా ఇన్వెస్టర్ కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు. సో రియల్ ఎస్టేట్ అయినా సినీ ఇండస్ట్రీలో అయినా కంపల్సరీ ఏది కావాలంటే గ్రూమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూమింగ్ ఉన్న వాళ్ళతోని చాలా మంది ఇష్టపడతారు మాట్లాడడానికి. సో రియల్ ఎస్టేట్ లో ఇది ఒక సెకండ్ క్వాలిటీ అనమాట. థర్డ్ క్వాలిటీ ఏంది అంటే లెర్నింగ్ ఉండాలి అండి. లెర్నింగ్ అనగానే చాలా మంది LEARN అంటారు, ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అంటారు. ఓకే, ఇది బానే ఉంది, నేర్చుకుంటే సంపాదించవచ్చు, అద్భుతం. కానీ లెర్నింగ్ లోనే ING ఉంది లాస్ట్ లో. ఈ ING అనేది ఏంటంటే కంటిన్యూస్ ఫార్మ్స్. అంటే మనం ఇంగ్లీష్ లో కనుక టెన్సెస్ ఉంటాయి. ఈ టెన్సెస్ లో కంటిన్యూస్ ఫార్మ్ అంటే ఇది లెర్నింగ్ అనేది ఒక రోజుతో సంబంధం కాదు. ఇది ప్రతి రోజు జరుగుతూనే ఉండాలి, ప్రతి నెల జరుగుతూనే ఉండాలి, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉండాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి రియల్ ఎస్టేట్ లో. సో ఎంత మనం లెర్నింగ్ చేస్తే అంత మనం ఎక్సెల్ అవుతా ఉంటాం, అంత గ్రో అవుతా ఉంటాం, అంత అప్డేట్ అవుతా ఉంటాం, అంత డబ్బు సంపాదిస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్స్ మనం నేర్చుకుంటున్నామంటే అది ఒక 3 months 5 months 1 year ఇలా ఉంటుంది కదా. అంటే అసలు ఈ రంగంలో అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ గా వాళ్ళు తెలుసుకోవాలి అంటే మీరు ఒక ట్రైనర్ గా మీరు ఏం చెప్తారంటే వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అంటారా? అవతల పర్సన్ బట్టి అది డిసైడ్ చేస్తారా, లేకుంటే ఎవరికైనా కూడా ఇంత టైంలో వాళ్ళు నేర్చుకోగలుగుతారు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు అంటారా? ఎవరికైనా 90 days ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. 90 days. అండ్ కొంతమంది వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, అంటే రిసీవింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట, వాళ్ళ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళ స్ట్రెంగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బికాస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి డిఫరెంట్ ఫీల్డ్స్ లో చేసి ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే మనుషులు అందరూ ఒకలాగా ఉంటారు, ఈ 5 వేళ్ళు కూడా ఒకలాగా లేవు. సో ఒక్కొక్క ఫింగర్ ఒకలాగా ఉంది. మనుషులు కూడా అంతే, రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ అంతే, ఒక్కొక్క పర్సన్ ఒకలాగా ఉంటాడు. సో కానీ అంటే మేము ఎక్స్పర్ట్స్ గా మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఒక 90 days ఆఫ్ కోర్స్, 90 days ఆఫ్ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ లో ఎక్సెల్ అవ్వాలి అంటే. సో 90 days తర్వాత ఎవరైనా సరే కొంచెం వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత ప్లాట్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్లాట్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక ఇన్వెస్టర్ ని మెప్పించాలన్నా ఒప్పించాలన్నా ఎలాంటి స్కిల్ ఉండాలనేది ఈ 90 days లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. అలాగే అంటే ఇప్పుడు మనం ఓపెన్ ఫ్లాట్స్ తీసుకుంటే మంచిది అంటారా, లేకుంటే కనుక మనం ఆల్రెడీ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకోవాలంటే కొంతమంది ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనం గృహప్రవేశం చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు ఇలా అంటే మనం ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో మనం ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టించుకుని దగ్గరుండి చూసుకుని చేసుకునే సమయం లేకనే ఎక్కువ శాతంగా మనం చూసిన అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ మామూలుగా మనం ఆలోచిస్తే కనుక మనకి ల్యాండ్ తీసుకుంటేనే అది కరెక్ట్ మామూలుగా చెప్తారండి పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఇంటి మీద మనం భూమి మీద పెట్టినటువంటిది అది ఎక్కడికి పోదు, దాని వల్ల మనకు ఉపయోగం ఉంటుందని. కానీ ఎక్కువ శాతంగా మనం చూస్తూ ఉంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరూ ఫ్లాట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే రెండిట్లో ఏది తీసుకుంటే బెస్ట్ అంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఎస్ మ్యామ్, అయితే ఈ ఫ్లాట్స్ FLAT అండ్ PLOT ఇవి రెండు కూడా రైమింగ్ వర్డ్స్ అనమాట. చాలా మంది ఫ్లాట్ ని ప్లాట్ అంటారు, ప్లాట్ ని ఫ్లాట్ అంటారు, ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఓకే, సో ఫ్లాట్ అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ, అంటే అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ అనేది ఏంటంటే
ఈ రోజు మనం కొనుక్కున్నాం అనుకోండి, గృహప్రవేశం చేస్తాం, దీని ఏజ్ అవుతున్న కొద్దీ ఇది డిప్రిషియేషన్ అవుతా ఉంటది, అంటే దాని వాల్యూ పడిపోతా ఉంటది. కానీ ప్లాట్ PLOT ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఇది తీసుకున్న తర్వాత ఈ రోజు ఒక 10,000 గజం కనుక కొంటే ఇది రానున్న 5 సంవత్సరాలలో 50,000 గజం అవుతుంది. ఎందుకనంటే భూమి కాబట్టి, భూమి ఎప్పుడు పెరుగుతూనే ఉంటది కాబట్టి తగ్గదు. అంటే భూమి పైన పెట్టుబడి పెట్టిన వాళ్ళ పెట్టుబడి అనేది పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఈ రోజు వరకు మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, భూమి పైన పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదని చెప్తా ఉంటారు. అండ్ మోసపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నష్టపోయిన వాళ్ళు లేరు. ఎలా మోసపోయారు అంటే అది డిఫరెంట్ కబ్జాలకు గురై లేకపోతే అప్రూవల్స్ లేని దగ్గర కొనుక్కొని వాళ్ళు మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ ని మోసానికి గురి చేశాయి. కానీ ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ తీసుకుంటున్నప్పుడు, ఫ్లాట్ గానీ ప్లాట్ గానీ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ క్లియర్ గా చూసుకోవాలి. అండ్ ఆ కంపెనీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, కంపెనీకి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడగా ఉన్నాయి, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లైక్ డైరెక్టర్స్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ డైరెక్టర్స్ హిస్టరీ ఏంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. అంటే మీరు అప్పటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్న సేపు కూడా సాధారణంగా మనం ఏదైనా ఒక వ్యాపారం గురించి మాట్లాడితే అది రియల్ ఎస్టేట్ అనే విన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కంటిన్యూటీగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదంతా ఏ విధంగా ఉందో రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ. ఎస్ అండి. అంటే ఇది కొత్త పదంలా అనిపిస్తా ఉంది. ఎస్ అండి, రియల్ ఎస్టేట్ అనేది ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది డిఫరెంట్ ఇండస్ట్రీ. చాలా మంది సివిల్ ఇండస్ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంటుంది, టెలికామ్ ఇండస్ట్రీ ఉంటుంది, IT ఇండస్ట్రీ ఉంటుంది, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంటుంది. సో ఎస్, సపరేట్ ఇండస్ట్రీ ఇది రియల్ ఎస్టేట్ అనేది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో రకరకాల ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు, రియల్ ఎస్టేట్ అనేది భూమి అనుకుంటారు. రియల్ ఎస్టేట్ ఈస్ కేటగిరైజ్డ్ ఇంటూ మెనీ టైప్స్. ఎన్ని రకాలుగా ఉంటదంటే ఇందులో ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, తర్వాత రిసార్ట్స్ ఉంటాయి, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి విత్ అప్రూవ్డ్, అండ్ వీకెండ్ హోమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లకు వస్తాయి. ఇదంతా కాకుండా కమర్షియల్స్ కూడా ఉంటాయి. అంటే కమర్షియల్ బిల్డింగ్స్ అంటారు బిజినెస్ సంబంధించినవి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆఫీస్ ఉంది, ఇది కమర్షియల్ స్పేస్ కిందకి వస్తుంది, రైట్? సో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ లోకి వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ లో ఎదగాలంటే చాలా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ నాకు ఏదైతే చెప్తున్నారో ఈ క్లారిటీ అంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్, మీ దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్ ప్రతి ఒక్కరు నేర్చుకునే వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఎస్ అండి, బేసిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే అసలు రియల్ ఎస్టేట్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూస్ ఏంది, డోంట్స్ ఏంది, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎలా అంటే ఒక స్పూన్ ఫీడింగ్ లాగా నేర్పిస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి? క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక 18 years ఉండి ఒక 10th class ఉంటే చాలండి. మాట్లాడడం వస్తే చాలు. మెయిన్ గా మాట్లాడడం రావాలి, వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఉంటే రియల్ ఎస్టేట్ ఎవరైనా చేయొచ్చు. కానీ చేస్తున్నప్పుడు కంపెనీస్, ఎటువంటి కంపెనీతో మనం అసోసియేట్ అవుతున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలోకి మీరు అడుగు పెడితే మీరు మళ్ళీ రేపటి రోజులలో తల ఎత్తుకోలేరు మార్కెట్ లో. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అలాంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎంత ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళు. అలాంటిది, సో అలాంటి క్వశ్చన్ మీకు రాకూడదన్నా, అలాంటి ఇబ్బంది మీకు రాకూడదన్నా మీరు కొన్ని అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి, కంపెనీ గురించి చూసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతగా ఉందండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే అలాంటి క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా 18 years కంప్లీట్ అయిపోయి తను 10th class చదువుకున్నా సరిపోతుంది అంటున్నారు. అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒకటి మనం నేర్చుకోవాలి అనుకుంటున్నామంటే ఒక అపోహ ఉంటుందండి. అంటే వాళ్ళు మనీ పే చేయలేక, వాళ్ళ స్తోమత లేక, వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇది మనతోని కాదు, ఇంత నేను చేయలేను, ఇంత నేను పే చేసుకోలేను, ఇలాంటి వాటితో కూడా చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు ఎదగడానికి లేకుండా అయిపోతుంది. అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యులు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందా మీరు ఇచ్చే ట్రైనింగ్? అందరికి అందుబాటులో ఉంటుందండి, ప్రాబ్లం లేదు. మేమైతే కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా చేస్తున్నామండి. ఫ్రీ కోర్సెస్ చేసి వాళ్ళని డెవలప్ చేసి ఈ రోజు వాళ్ళు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకునేలాగా తయారు చేశాను. ఓకే, సో ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మాకు అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అంటే ఎక్కువగా మాకు అప్పుడప్పుడు కోర్సెస్ లో మేము డిస్కౌంట్స్ కూడా ఇస్తా ఉంటాము, లేదంటే ఫ్రీ కోర్సెస్ కూడా ఆర్గనైజ్ చేస్తా ఉంటాము అప్పుడప్పుడు. సో వాటి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకొని వాళ్ళు నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? సో మా కాంటాక్ట్ నెంబర్ అప్రోచ్ అవుతే సరిపోతుందండి. సో అప్పుడు మేము మీకు అన్ని గైడ్ లైన్స్ అని చెప్తాము, ఎప్పుడు కోర్స్ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, మీరు ఎలా అటెండ్ అవ్వాలి, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏంటి అసలు అనేది మేము ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇస్తామండి. మీరు ఒక మోటివేటర్ కాబట్టి ఖచ్చితంగానే అవతల వాళ్ళు అంటే అంత వాళ్ళకి నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా మీరు 100% నేర్పించగలరు అనే నమ్మకం అయితే నాకు అనిపిస్తూ ఉందండి. చాలా మంది ఎడ్యుకేషన్ పరంగా చదువు అంటే భయంతో
డ్రాప్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటటువంటి వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. అవును. ఇది చూసుకుంటే చాలా అంటే వాళ్ళకి చాలా ఉపయోగకరమైందనే చెప్పొచ్చు. ఎస్ మేడం, తప్పకుండా. ఎందుకంటే 10వ తరగతి చదివి కూడా ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండి ఒక 18 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి లేదంటే ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఒక కెరియర్ అన్నమాట రియల్ ఎస్టేట్ అనేది. కానీ వాళ్ళు అప్డేట్ అవుతా ఉండాలి. ఇప్పుడు శ్రవణ్ వర్మ ఏదో కెరియర్ మంచిదని చెప్పాడని చెప్పేసి నమ్మి రాకూడదు, నమ్మాలి. కానీ వాళ్ళకు చేయాలని ఒక కుతూహలం ఉండాలి, కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. అన్ని ఉన్నప్పుడే ఈ కెరియర్ లో సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాలేరు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అరే డబ్బు సంపాదించొచ్చా ఇది ఒక్క ఆలోచనతో వస్తారు. కానీ ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి కదా. ఆ నేర్పేయడానికి మాలాంటి వాళ్ళ సలహాలు కానీ సూచనలు తీసుకొని కోర్సెస్ ద్వారా నేర్చుకుంటే వాళ్ళు డెవలప్ అవుతారు తప్పకుండా. అంటే మీ దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా? అబ్బాయిలు ఎక్కువ ఉన్నారండి. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు కూడా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. కానీ మీరు రేషియో అడిగారు కాబట్టి రేషియో డెఫినెట్ గా అబ్బాయిలు ఎక్కువ. లేదండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంకా కంప్లీట్ గా అమ్మాయిలు కూడా ముందుకు వస్తారు నాకు తెలిసినంత వరకు. రావాలని కోరుకుంటున్నాం మేడం, ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా అమ్మాయిలు ముందు ఉంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ లో కూడా చూస్తున్నాము కొంతవరకు. కానీ అంటే వీళ్ళ కన్విన్స్ చేసే విధానమా, లేకుంటే ఆడపిల్లలు చెప్తున్నారని వాళ్ళు చెప్పేది ఎదుటి వాళ్ళు నమ్మరా, ఎట్లా తీసుకోవచ్చు? ఎందుకు అన్నిటితో మనం కంపేర్ చేస్తే దీంట్లో అమ్మాయిలు తక్కువగా ఉంటున్నారు? అంటే స్టెప్ వేయట్లేదు మేడం, అంతే. కొంచెం భయాలకి గురవుతున్నారు అనమాట. అయ్యో రియల్ ఎస్టేట్ నేను కూడా చేయాలా ఆఖరికి అనే ఆలోచన. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనగానే కొద్ది మందికి నెగటివ్ వైబ్ ఉంటది. శ్రవణ్ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, ఈ క్వశ్చన్ చూసారా ఎలా ఉంది? అరే ఆఖరికి శ్రవణ్ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అని ఇట్లా అంటారు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తుంది అనమాట. అంటే రియల్ ఎస్టేట్ చేస్తే తప్పింది, ఎందుకు చేయకూడదు రిరియల్ ఎస్టేట్? ఇది కూడా ఒక కెరియర్ కదా. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటది, ఒక్కొక్కరికి ఒక దాంట్లో ఇన్కమ్ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక దాంట్లో స్కిల్ ఉంటది. మరి ఆ స్కిల్ ని డెవలప్ చేసుకొని మనం చేస్తే తప్పేంటి? మనల్ని మనం వాడుకోవాలి కదా. వాడుకోకపోతే మరి ఏమైతుంది, ఇంకొకరు వాడుకుంటా ఉంటారు. సో అందుకని అంటే ఇది రిస్క్ తో కూడుకున్నది అయితే కాదండి, కాదు. 100% మనకు రిస్క్ లేనటువంటి జాబ్ అనే అనుకోవాలి, మన బిజినెస్ అనే అనుకోవచ్చు. రిస్క్ ఎప్పుడు ఉండదంటే మనం మంచి కంపెనీస్, మంచి ప్రాపర్టీస్ మంచిగా నేర్చుకొని కనుక చేస్తే రిస్క్ ఉండదు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను, ఏదో కంపెనీ నార్మల్ గా ఉంది, దానికి ఎటువంటి అప్రూవల్స్ లేవు, అసలు రిజిస్ట్రేషన్స్ లేవు, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అలాంటి కంపెనీలో పోయి రియల్ ఎస్టేట్ చేస్తే ఏమవుతుంది? 100% వాళ్ళు డౌన్ ఫాల్ అయిపోతారు, నెగటివ్ స్ప్రెడ్ అవుతా ఉంటది వాళ్ళ పైన. అరే ఇక్కడ నేను కంపెనీలో పలానా దగ్గర నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశాను, మొత్తం నా డబ్బులన్నీ జీరో అయిపోయాయి, అసలు రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు అని చెప్పేసి అప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చూసుకొని మా ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని ఏ కంపెనీలో చేయాలి, ఇక్కడ చేయాలని అడిగితే అప్పుడు దానికి చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీల్లో మనం చేయొచ్చు. అంటే ఎక్కడ మనం ప్లాట్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు, మనం గుర్తించడం ఎలా, ఎవరిని నమ్మాలి, ఎవరిని అంటే చాలా చూస్తున్నామండి. ఎన్నో మోసాలు జరిగినవి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఒక ఇల్లు అనేది ఒక కళ, ఒక డ్రీమ్. దానికోసం జీవితకాలం కష్టపడి సంపాదించుకుని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది నష్టపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాము. సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోయి మనం చూస్తున్నాం. అంటే మనం ఎవరైనా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఇది కరెక్టా కాదా, దీన్ని మనం ఎలా గుర్తించాలంటారు? సో ఎవరికైనా ఒక సామాన్యుడికి ఒక ఇల్లు అనేది ఒక కళ ఉంటది. ఒక చిన్న ఇల్లు అయినా, ఒక పెద్ద ఇల్లు అయినా, ఒక ఇల్లు అయితే మ్యాండేటరీ అండి ఈ రోజుల్లో. ఒక్క మనిషిలో ఉండే కోరిక అది కామన్ కోరిక అనమాట. అది మీకైనా అదే ఉంటది, నాకైనా అదే ఉంటది. ఒక ఇల్లు ఉండాలి అనేది ఒక ఉంటది, డ్రీమ్ హౌస్ అంటారు దాన్ని. సో ఈ డ్రీమ్ హౌస్ అనే కోరికని మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ అనేది అవసరం. ఫస్ట్ ఈ ప్లాట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎమర్జింగ్ మార్కెట్ అంటారనమాట, ఇప్పుడు ఫార్మేషన్ లోకి వస్తున్న మార్కెట్ లో తీసుకుంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. ఒక సామాన్యుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అక్కడ. లెట్స్ ఒక 8,500 నుంచి 12,000 వరకు మనము గజం గనక కొనుక్కుంటే ఈ రోజులలో, ఎందుకంటే మినిమం రేట్స్ అనేది ఈ రోజులలో ఎక్కడ చూసినా సరే ఒక 8,500 నుంచి 15,000, 20,000 అమ్మే ప్లేసెస్ ఉన్నాయండి ఎమర్జింగ్ మార్కెట్ లో కూడా. ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఇక్కడ RRR దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు రాబోతుందో తెలంగాణలో, అది ఎమర్జింగ్ మార్కెట్. అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రానున్న 5 సంవత్సరాలలో డెఫినెట్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ అవుతుంది. ఈ రోజు 8,000 కొంటే రానున్న ఒక 5 సంవత్సరాలలో అది 30,000 కూడా కావచ్చు. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. అది ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్ గా మీరు ఆ రిటర్న్స్ అనేది చూడబోతున్నారు. అండ్ రిటర్న్సే కాదు, మీరు ఇల్లు కూడా కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ పెంచుతూ ఉన్నారు, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, రోడ్స్ వైడనింగ్ అవుతున్నాయి, కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి హైదరాబాద్ కి.
ఈవెన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓకే ఓకే, ఈవెన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ చూడండి, షాద్ నగర్ వైపు 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వచ్చాయి. ఒకటి చందన్ వ్యాలీలో, ఒకటి వచ్చేసి ఎల్లికట్ట, ఒకటి వచ్చేసి మనకు మేకగూడ షాద్ నగర్ రోడ్ లో బెంగళూరు హైవే. మెట్రోపాలిటన్ టు మెట్రోపాలిటన్ 12 లేన్ రోడ్ చేస్తున్నారు. మరి అలాంటి ఒక ప్రదేశంలో గనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. శ్రవణ్ గారు, అంటే సాధారణంగా హైదరాబాద్ లో ఒక సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలి లేకుంటే ఒక స్థలం కొనాలి అంటే అది సాధ్యం కాదు అన్న విషయం ప్రతి ఒక్కరికి ఒక క్లియర్ అండ్ క్లారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇలాంటి ఏరియాలో మనం కొనాలంటే ఒక గజం లక్షల్లో ఉంటుంది. లక్షల్లో ఉంటుంది అంటే ఇంకా కోట్లల్లో వాళ్ళు ఎంత సంపాదించుకుంటే అట్లాంటి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. నార్మల్ పర్సన్స్ అయితే మనం కొనలేరు. మీరు అన్న విధంగా చూస్తే కనుక 8,000 10,000 గజం అంటే కనుక తీసుకోవడానికి అది కొంతవరకు సాధ్యమవుతుందండి. కానీ అది మనకి అంటే ఒకటి చెప్తాను నేను, మామూలుగా ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో తీసుకుంటే చాలా మంచిది, ఇక్కడ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని అందరూ ఆలోచిస్తారు. హైదరాబాద్లో ఇల్లు ఉందంటే ఇంకా వాళ్ళ పెద్ద తోపు కదా. అంత అట్లా ఉన్నప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియాలో కనుక మనం తీసుకుంటే బెస్టా లేకుంటే యుఎస్లో తీసుకుంటే బెస్టా అంటే ఇక్కడ ఇలా ఆలోచిస్తే హైదరాబాద్లో మనకు ఒక ల్యాండ్ ఉంది అంటే మనం చాలా అని అంటే ఇక్కడ తీసుకుంటే మనకి లాభాలు వస్తాయా, యుఎస్లో తీసుకుంటే లాభాలు వస్తాయి, ఇతర దేశంతో కంపేర్ చేస్తే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ చెప్పండి. అయితే ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది నేను చెప్పాను కదా 60 years ఆఫ్ హిస్టరీ ఉంది హైదరాబాద్ కి. అండ్ డెవలప్మెంట్స్ కూడా ప్రతిరోజు అలా జరుగుతూ ఉన్నాయి. ఇది గ్లోబల్లీ గ్రోయింగ్ సిటీ అన్నమాట. ఓకే, ఇందులో ప్రతిరోజు కొత్త కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి, కొత్త కొత్త జనాలు వస్తూనే ఉన్నారు. ఎవ్రీ డే ఒక సర్వే ఏం చెప్పిందంటే 300 ఫ్యామిలీస్ హైదరాబాద్ కి మైగ్రేట్ అవుతా ఉన్నాయి. 300 ఫ్యామిలీస్ అంటే అర్థం చేసుకోండి, మరి డెవలప్ అవుతున్నట్టే కదా, ఇండ్లు పెరుగుతున్నట్టే కదా, పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, పిల్లలు పుడతా ఉన్నారు కదా, డిఫరెంట్ ఉపాధి కోసం వస్తూనే ఉన్నారు కదా. ఇది ఆగని కథ అండి. ఇది దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు. సో ఎవ్రీ డే హైదరాబాద్ ఇస్ గ్రోయింగ్. సో ఎవరైనా సరే ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ ఎలా అంటే అండి, మార్వాడీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్క రిలీజియన్ అండ్ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. ఇది ఏంటంటే ఏ భాష అయినా మీరు మాట్లాడవచ్చు హైదరాబాద్ లో. ఓకే, నాట్ ఓన్లీ హిందీ, ఓకే, ఏ భాష చూడండి, మార్వాడి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ కమ్యూనిటీస్ ఎంతో డెవలప్ అయినాయి. తమిళియన్స్ ఉంటారు, తర్వాత ఎవరు వచ్చినా సరే మన హైదరాబాద్ హిందీ అయితే మాట్లాడుతూ ఉంటారు జనరల్ గా. ఓకే, అంటే ఇది హైదరాబాద్ ఎందుకు ఇష్టపడుతున్నారంటే బికాస్ ఇక్కడ ఉండే రిసోర్సెస్ అలా ఉన్నాయి. డెవలప్మెంట్ ని పక్కన పెడితే రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, హెల్త్ పరంగా హెల్త్ ఏదైతే మన హెల్త్ కేర్ ఉందో నెంబర్ 1 ఉంది హెల్త్ కేర్. ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 హెల్త్ కేర్ మన హైదరాబాద్. అలాంటి ఒక గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఓకే, అందుకే హైదరాబాద్ ని చాలా మంది ఇష్టపడతా ఉంటారు. అంటే ఇప్పుడు ఎలాంటి కేర్ అంటే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నారు రింగ్ రోడ్ సైడ్ మనం కనుక తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది అని చెప్తున్నారు కదా. అంటే ఒక పర్సన్ ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాడు తను, అంటే తను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉంటారు అంటారు? సో చాలా మంది ఈ రోజులలో వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏదో ఎవరినో నమ్మేసో లేదంటే ఏదో బ్రాండ్ అంబాసిడర్ చూసో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇది చాలా చాలా రాంగ్ యాక్చువల్ గా. ఎందుకంటే మన హార్డ్ అండ్ మనీని మనం ఎక్కడనో తీసుకెళ్లి పెట్టేస్తున్నాం. ఆ హార్డ్ అండ్ మనీ తీసుకెళ్లి పెట్టినప్పుడు అది రిటర్న్స్ రావాలి, కానీ జీరో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, సో అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 1కి 2 సార్లు డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవాలి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఆ ల్యాండ్ ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ప్రజెంట్ టైటిల్ ఎవరికి ఉంది, ప్రజెంట్ అసలు పొజిషన్ ఎవరి పేరు పైన ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత దానికి అప్రూవల్స్ ఉన్నాయా, అప్రూవల్స్ అంటే హెచ్ఎండి అప్రూవల్ ఉందా, జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉందా, లేదంటే డిటిసిపి అప్రూవల్ ఉందా, వైటిడి అప్రూవల్ ఉందా, ముడా అప్రూవల్ ఉందా, సరే ఇవన్నిటితో పాటు రేరా ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత కంపెనీ ఎలాంటి కంపెనీ, ఇన్ని రోజులు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసింది, వాళ్ళ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు, అంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ప్రీవియస్ ఇన్వెస్టర్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు అక్కడ అంత రేట్ పెట్టొచ్చా లేదా నేను, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు స్టెప్ తీసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తాయి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో. సో అలాంటి సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక 20 lakhs ఒక పర్సన్ నమ్మి పెడుతున్నామంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక చిన్న బిజినెస్ పెట్టడానికి ఒక 5 లక్షల రూపాయలు పెట్టడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం, 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. మరి అలాంటిది ఒక 20 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరు ఎన్నిసార్లు ఆలోచించాలి, ఓకే, తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన విషయాలండి. లేదంటే చాలా మంది ఇబ్బందులు పడతా ఉంటున్నారు, తప్పులో పప్పులో కాలేస్తున్నారు.
ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మీ అందరికి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా చాలా మంది అంటే ఇన్స్పైర్ అవుతారు, ఈ రంగంలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కూడా అప్రోచ్ అవుతూ ఉంటారండి. అంటే వాళ్ళకి మీరు ఏం భరోసా కల్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మాకు కాల్ వస్తుందండి, మాకు కాల్ వచ్చి మేడం ఈ ప్రోగ్రామ్ చూసాము, నాకు కూడా ఇప్పుడు నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేను అని ఎంతో కాన్ఫిడెంట్గా మమ్మల్ని అడుగుతారు తను. అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వాళ్ళు వచ్చి నేర్చుకునేటటువంటి వాళ్ళకి? సో మా దగ్గర నేర్చుకున్నారు అనుకోండి, నేర్చుకున్న తర్వాత నేను ఒక మంచి కంపెనీస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. ఓకే, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళవి, సో వాళ్ళ కంపెనీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఆ కంపెనీ ఎన్ని రోజుల నుంచి మార్కెట్లో ఉంది, అలాంటి ఒక మంచి కంపెనీలు అంటే వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉన్న కంపెనీని నేను పరిచయం చేస్తాను వాళ్ళకి. ఆ కంపెనీతో బిజినెస్ చేస్తే ఇంకా నో ప్రాబ్లం అండి. అది నేనైతే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. అలాగే ఒక మోటివేటర్ గా మీరు ఉన్నారు కదా, అంటే లైఫ్ లో ఒక సక్సెస్ మనం సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో మనము సాధించాలి అనే ఉంటే ఒక గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లక్ష్యం, ఒక డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక జర్నీ చేయాలన్నా మనకు ఒక డెస్టినేషన్ కావాలి. సపోజ్ ఈ బంజారా హిల్స్ నుంచి మనం కూకట్పల్లి వెళ్ళాలంటే కూకట్పల్లి ఇస్ అ డెస్టినేషన్, రైట్? మన లైఫ్ లో మనం ఎక్కడున్నాం, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలి అంటే మన డెస్టినేషన్ ఏంటి, ఆ డెస్టినేషన్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. డెస్టినేషన్ క్లారిటీగా ఉన్నప్పుడు కూకట్పల్లి అనేది డెస్టినేషన్ అయితే బంజారా హిల్స్ నుంచి పంజగుట్ట వైపు నుంచి వెళ్ళొచ్చు కూకట్పల్లికి, బంజారా హిల్స్ నుంచి మాదాపూర్ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ డెస్టినేషన్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఈ గోల్ ఏదైతే ఉంటుందో, ఒక నిజ జీవితంలో ఒక మనిషి గోల్ ఏదైతే ఉంటుందో, గోల్ ఖచ్చితంగా క్లారిటీ గోల్ ఉండాలి. కానీ డైరెక్షన్స్ ఎన్ని వైపులైనా రావచ్చు. గోల్ షుడ్ నాట్ బి చేంజ్, ఇది చేంజ్ అవ్వకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ గోల్స్ ని చేంజ్ చేస్తా ఉన్నారు, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా గోల్ చేంజ్ చేసుకుంటా ఉంటారు. అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు లైఫ్ లో. సో ఒక కాంక్రీట్ గోల్ పెట్టుకొని దానిపైన నిరంతరం కృషి చేయాలి, కష్టపడాలి, ఇష్టపడాలి. దాన్ని ఎంతగా ఇష్టపడాలంటే అసలు అది లేని నా జీవితం లేదు అనే ఒక డిసిషన్ మీరు రావాలి. అప్పుడు మీరు నిజ జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు. దీంట్లో అసలు ఎటువంటి డౌట్ లేదండి. ఇంకొకటి అండి, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతానికి అయితే పడిపోయింది. ఇదే వింటున్నాం, ఎవరి నోట వింటున్నా కూడా. కానీ కొనేవాళ్ళు కొనడం మానడం లేదు, అమ్మేవాళ్ళు అమ్మటం మానటం లేదు. ఇప్పుడు ఏమైతుందంటే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అనగానే ఎవరైనా అమ్మాలి అనుకున్నప్పుడు ఇప్పుడు లేదు కదా, మార్కెట్ లేదు అని వాళ్ళు పాపం నష్టపోవాల్సి వస్తుందండి. ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం ప్రజెంట్ అసలు బాగాలేదు, పడిపోయింది అనేటటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ మాట ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే అది ఒక టాక్ క్రియేట్ అయిపోయింది మార్కెట్ లో. రీసేల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం కొని ఉంటారు. లెట్స్ సే ఒక 6,000 7,000 గజం కొని ఉంటారు. ఈ రోజు వాళ్ళు 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ మార్కెట్ అలా లేదు కదా. మార్కెట్ లేనందువల్ల 10,000 ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు. కానీ మార్కెట్ ఎలా ఉంది, 8,000 రూపాయలు ఉంది కదా. మరి లేదు, ఇప్పుడు టాక్ కూడా చూస్తే కొంత ఇలా వెళ్ళడం వల్ల అది కూడా మైనస్ అయిపోయింది. సో ఈ హైడ్రా వల్ల కానీ ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్ స్లో అయిపోయింది. స్లో అయినప్పుడు రీసేల్ చేయాలంటే కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ నేను రీసేల్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, రీసేల్ ఇన్వెస్టర్స్ కి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే ఒక 2 years కనుక వెయిట్ చేస్తే 100% మళ్ళీ మీకు నార్మల్ అయిపోద్ది మార్కెట్. ఈ రోజు మీరు 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు 20,000 తీసుకోండి కదా. సో ఈ తొందర అనేది వద్దు. అయ్యో మార్కెట్ పడిపోయింది కదా, ఉన్న ప్రాపర్టీని నమ్ముకోవాలి, ఎంతో కొంత రావాలి, నాకు 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చి నేను అమ్ముకుందాము అనే ఆలోచన నుంచి పక్కన పెట్టేసి, అరే మంచి రిటర్న్స్ రావాలి, ఇంకొక 2 సంవత్సరాలు నేను ఓపిక పడతానంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్టాగ్నెంట్ ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 6,000 రూపాయలు గజం కొన్నామంటే ఈ 6,000 5,000 అవ్వదు, 6,000 7,000 అవుతుంది, 7,000 నుంచి 14,000 అవుతుంది. ఇలా అవుతుంది తప్ప పడిపోయేది అనేది లేదు కదండి. సో ఇందులో రిస్క్ అనేది 0 ఉంది కంప్లీట్ గా. సో హ్యాపీగా మీరు కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్ గా you will take the good returns. శ్రవణ్ గారు, అంటే జనాల్ని ఎరివాళ్ళని చేస్తున్నారా పిచ్చి వాళ్ళని చేస్తున్నారా అర్థం కాదు, కానీ కొన్ని సంస్థల కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే ఒక్క రూపాయి కూడా మీకు అవసరం లేదు, ₹1 లేకోకుండానే మీకు ఇక్కడ ఫ్లాట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది, మీరు రండి అంటే ఈ జనాలు కూడా అంతే అండి. అంతే ఇదిగా వాళ్ళు ఎగబడి వెళ్ళటం, జనాలంతా క్యూలు కట్టుకుని మరి వెళ్ళి తీసుకోవడం ఇట్లాంటివి చూస్తున్నాం. అసలు ఎలా నమ్ముతారు, ఎలా నమ్మాలి వాళ్ళని? చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది ఇన్వెస్టర్స్ కి. ఎందుకంటే అవగాహన లేక ఈ పిచ్చి జనాలు అందరూ వెళ్ళేసి అక్కడ కొనుక్కుంటున్నారండి. అవగాహన లేని జనాల గురించి మాట్లాడుతున్నాను. కొద్దిగా అవగాహన ఉందనుకోండి, వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. తప్పులు ఎందుకు చేస్తున్నారంటే అవగాహన లేక. సరే, మీరు అన్నది కరెక్టే, అవగాహన లేకనే జనాలు చేస్తున్నారు అనుకుందాం. కొంతమంది సెలబ్రిటీస్ ఉంటున్నారు, సెలబ్రిటీసే వాళ్ళే చెప్తున్నారు కదండి, వాళ్ళే చెప్తున్నారు మీరు ఇక్కడ రండి, నేను కూడా ఇక్కడ తీసుకున్నా, మీరు ₹1 కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి. మరి వీళ్ళు చేసేది కరెక్టా అండి? వాళ్ళు ఎంత అవగాహన ఉన్నటువంటి పర్సన్సే కదా, వాళ్ళు కూడా వీళ్ళు మోసం చేస్తున్నట్టేగా. అవునండి, సెలబ్రిటీస్ కి ఏంటండి, వాళ్ళు వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు, వాళ్ళ సంవత్సరానికి వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళు సైడ్ అయిపోతారు తర్వాత. కానీ ఇబ్బంది పడాల్సింది ఎవరండి?
సామాన్యులు ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఎస్ సెలబ్రిటీకి ఏమవుతుందండి, వాళ్ళ కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి, 100% వాళ్ళకి ఇక్కడ ఏమి ఉండదు. వాళ్ళే జస్ట్ ఏంటంటే ఒక ఫోటో ఇచ్చి ఒక యాడ్ ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ యాడ్ ని చూసేసి జనాలందరూ పరిగెడతా ఉంటారు. నిన్నగాక మొన్న కంపెనీ సువర్ణ భూమి మొత్తం కుప్పగూలిపోయింది, ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ డబ్బులు కావాలంటే ఇవ్వట్లేదు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నారు వాళ్ళ పైన. ఓకే, సో ఇలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేది మంచి ప్రాపర్టీస్ పైన తీసుకుంటే పర్లేదు, కానీ ఈఎంఐ స్కీమ్స్ కానీ తర్వాత నెక్స్ట్ ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ వీటిలో అస్సలు తీసుకోకూడదండి. ప్రీ లాంచ్ లో తీసుకున్న ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకోవాలి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసింది, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎలా సక్సెస్ రేట్ లో ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ వీళ్ళ ప్రాపర్టీస్ అనేది చేశారు ప్రీ లాంచ్ లో, అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి ఉన్నాయి, ఇలాంటివి చూసుకోవాలి. ఈ రెండు చాలా డేంజరస్, ఈఎంఐ అండ్ ప్రీ లాంచ్ ఆఫర్స్. తర్వాత ఇంకొకటి ఉంటదండి, ఈ రోజు మీరు 1 CR ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము 50% రిటర్న్స్ ఇస్తామని చెప్తారు. 12 months నుంచి 16 months మీరు వెయిట్ చేయండి, 50% రిటర్న్స్. అసలు ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 50% రిటర్న్స్ కూడా వచ్చిందండి ఇట్లాంటి మా దృష్టి కూడా వచ్చింది. ఇప్పుడు ఒక 1 CR కి 12% ఇంట్రెస్ట్ అయితే ఓకే, లేదంటే 24% ఇస్ ఓకే. అరే 50% హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 1 CR కంటే 50 lakhs కల్పిస్తాడంట. మరి అది ఎలా పాసిబిలిటీ అవుతుంది, ఏ రకంగా పాసిబిలిటీ అవుతుంది, అసలు అర్థమవుతలేదు ఇది. అసలు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదండి. అవునండి, అట్లాంటివి కూడా ఎన్నో మోసాలు జరుగుతూనే చూస్తూనే ఉన్నారు, అయినా మోసపోతూనే ఉన్నారు. yes ఆ తర్వాత లవోదీపం అంటూ ఇంక తర్వాత మనం చేయగలిగింది ఏముంది? అంతే కదండి. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒకటి ప్రమోట్ చేస్తున్నాం మనం అన్నప్పుడు కూడా వాళ్ళు క్లియర్ అండ్ క్లారిటీగా అన్ని తెలుసుకుని వచ్చి మాట్లాడాలి. వాళ్ళకి ఏదో ఆ క్షణంలో వస్తుంది అని చెప్పి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తే ప్రజలు గుడ్డిగా ఎవరైనా చెప్తే నమ్మరేమో, కానీ ఒక సెలబ్రిటీ చెప్పారు అంటే ఈ సెలబ్రిటీ తన స్టార్ హీరో కదా, తను వెళ్ళి చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది మంచిదై ఉంటుందని నమ్ముతున్నారు కదండి ప్రజలు కూడా. అవును, సో ఈ బ్రాండ్ అనేది చూసుకోవాలండి. ఓకే, సో బ్రాండ్ అంబాసిడర్ ప్రమోట్ చేస్తున్నాడంటే తప్పేం కాదు అది, కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోవాలి, ఓన్లీ జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ చూసేసి గుడ్డిగా వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి రోజుల్లో బ్రాండ్ అంబాసిడర్ మీకు డబ్బులు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడండి? ఇవ్వడు కదా. మరి ఇబ్బంది పడుతుంది ఎవరు? మీ కుటుంబం, మీరే ఇబ్బంది పడేది. రోడ్ పాలైపోతున్నారండి చాలా మంది. ఇన్వెస్ట్మెంట్ చేసి అరే మీరు ఏమి కట్టకుండా మీకు ప్లాట్స్ ఇస్తాము, ఫ్లాట్స్ ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నెలల వారీగా కట్టిపించుకుంటారు. తర్వాత తీరం మనం మొత్తం టోటల్ ఏదైతే వాళ్ళు ఒక క్యాల్కులేషన్ చెప్పిన తర్వాత మనం ఫినిష్ అవుతుంది కదా, వెళ్ళేసి సార్ నాకు రిజిస్టర్ చేయండి అంటే లేదమ్మా కొంచెం టైం కావాలి మాకు, ఇంకొక 6 months వెయిట్ చేయండి, లేదంటే ఇంకో 1 year వెయిట్ చేయండి అని చెప్తా ఉన్నారు. మరి 1 year తర్వాత మళ్ళీ వెళ్తారు పాపం ఈ ప్రజలు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగితే లేదండి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, మీరు ఇంకొంత కాలం వెయిట్ చేయండి, ఆ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయిపోయింది, వేరే వాళ్ళకి అప్పచెప్పాము అది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఫస్ట్ అయితే ఏవేవో ల్యాండ్స్ కూడా చూపించేస్తారండి వాళ్ళకి. ప్రజలు అమాయకంగా వెళ్తారు, చూసుకుంటారు, ఇది నాదే, ఇది నేను తీసుకుంటున్నాను అనుకుంటారు. ఇలాంటి బంపర్ ఆఫర్లు అన్ని ఇస్తూ ఉంటే ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు ఈ జనాలు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా కనుక మనం చూసుకుంటే ఇట్లాంటి బంపర్ ఆఫర్లు ఏమైతే ఇస్తారో ఇట్లాంటి వాటిని ఫేక్, అసలు మనం నమ్మొద్దండి. నమ్మితే 100% మోసపోవడమే. అది ఈ టెంప్టేషన్ అనేది ఉండకూడదు. జనరల్ గా మైండ్ లో టెంప్టేషన్ ఉంది కాబట్టి ఈ రిటర్న్స్ కి చాలా మంది అలవాటు పడినారు. నేను 1 కోటి రూపాయలు పెట్టినా నాకు ఇమీడియట్ గా 50 లక్షలు వస్తాయంట అని చెప్పేసి టెంప్టేషన్ గురి అవుతున్నారు. ఈ టెంప్టేషనే మనల్ని పప్పులో కాలేపిస్తుంది. అంతే కదండి. అంటే ఎదుటి వాళ్ళని కూడా టెంప్ట్ చేస్తారు వీళ్ళు కట్టకపోయినా, మీరు కట్టకపోయినా పర్వాలేదు, మీరు పక్క వాళ్ళతో కట్టించండి, మంత్లీ మీ అకౌంట్ లో 50,000 పడిపోతాయి, లేకపోతే 1 lakh వచ్చేస్తుంది ఎవ్రీ మంత్. ఎలా వచ్చేస్తాయండి? ఆకాశంలో నుంచి ఏమైనా కూడా పడతాయి. అలా వాళ్ళకు టార్గెట్ ఉంటుందండి. ఆ టార్గెట్ వచ్చే వరకు ఇలాంటి ఆఫర్స్ అన్ని ఇస్తూనే ఉంటారు. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళు సైడ్ అయిపోతారు మెల్లిగా. అంతే, ఇవి జరుగుతూ ఉన్నాయండి, రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఏమవుతుందంటే రోజు 100లాది కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయి, 100లాది కంపెనీలు పడిపోతా ఉన్నాయి. ఇది కామన్. కానీ మంచి కంపెనీలు కొన్ని ఉన్నాయి, వాటితో మీరు బిజినెస్ చేసుకోండి, వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, డెఫినెట్ గా మీరు హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక క్లియర్ అండ్ క్లారిటీగా మోసపోకుండా ఎక్కడైనా ఒక మంచి కంపెనీ ద్వారా మనం ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం శ్రవణ్ గారిని ఖచ్చితంగా కలవచ్చు. అలాగే కాదు, మనకి ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అని ఉంటే కనుక దాంట్లో ఉంటుండే మెలకువలు ఏమైతే ఉన్నాయో, మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే శ్రవణ్ గారిని ఖచ్చితంగా మీరు అందరూ అప్రోచ్ కావాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.